నేడు రాజమండ్రిలో ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ కీలక సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రులు మురుగన్, భూపతిరాజు, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. చూస్తున్నాం. నేడు రాజమండ్రిలో ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలైతే తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఈ కీలక సమావేశానికి ఇటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కావచ్చు, కేంద్ర మంత్రులు మురుగన్, అట్లాగే భూపతిరాజు, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, ఇటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. రైట్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి బీజేపీ కార్యవర్గ సమావేశం కూడా ఈరోజు జరగబోతోంది. దానికి కేంద్రం నుంచి పెద్దలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధ్యక్షురాలు అందరూ కూడా హాజరవుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి సమావేశానికి సంబంధించి? ఏపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. రాజమండ్రి హోటల్ మంజీరాలో ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఎన్నికల తర్వాత ఈ రోజు రాజమండ్రిలో జరిగే రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి కార్యక్రమానికి ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు కూడా తరలి రాబోతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి హోటల్ మంజీరా దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు, ఈ రోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కోసం ఇక్కడ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేసిన దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రులు మురుగన్, శ్రీనివాస్ వర్మ, భూపతిరాజుతో కూడా ఇక్కడికి రానున్నారు. మరొక పక్క చూస్తే కనుక రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా రానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ రోజు ఈ కీలకంగా జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు బీజేపీని బలోపేతం చేసేందుకు కూడా ముఖ్యంగా చర్చ జరిగే అవకాశం ఉందని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే అంటే బీజేపీ రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా సుమారుగా 2500 మంది ఇక్కడ బీజేపీ నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వీళ్ళందరి కోసం కూడా సభా ప్రాంగణం వద్ద భారీ ఏర్పాట్లు కూడా చేశారు. మన విజువల్స్ లో చూడవచ్చు, రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు 2500 మంది బీజేపీ ముఖ్య నేతలు హాజరు కానున్న నేపథ్యంలో ఇక్కడ స్టేజ్ వద్ద ఏర్పాట్లు చేసిన దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఎన్నికల తర్వాత రాజమండ్రిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నేతలంతా కూడా మరి కొద్దిసేపట్లో కూడా ఇక్కడికి రానున్నారు. బీజేపీకి సంబంధించి కొంతమంది నేతలు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఈ రోజు ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఏ అంశాలపై చర్చ ఉంటుంది, ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు ఉమాదేవి. నేను బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్, మహిళా మోర్చా. అసలు నిజంగా ఇక్కడ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది. మొట్టమొదటిసారి ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం. బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం తీసుకోవాల్సిన చర్యలు, మన రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల్ని, బీజేపీ పార్టీని మన రాష్ట్రంలో ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాల గురించి చర్చించడానికి
ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ రాష్ట్ర స్థాయి నాయకులు దేశ స్థాయి నాయకులు కూడా ఇక్కడికి హాజరవడం జరుగుతుంది. వారందరి కోసం నిన్న మొన్నటి నుంచి కూడా మేము మొత్తం అన్ని రాజమండ్రిలో అకామిడేషన్ వాళ్ళందరికీ అకామిడేషన్ కానీ అన్ని జిల్లాల వారికి ఎటువంటి అవకతవకలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు 2500 మంది నాయకుల్ని మేము హోల్డ్ చేయడానికి ఇక్కడ మంజీరాలో ఏర్పాట్లన్నీ కూడా మరి ఘనంగా చేస్తున్నారు. మా పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో మన ఎంపీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి భారీ సమావేశము ఎంతో గ్రాండ్గా సక్సెస్ చేయడానికి మేమంతా కూడా ఎంతో కృషి చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్, ఇప్పటి వరకు కూడా మనం బీజేపీ నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు బీజేపీ ముఖ్య నేతలు కూడా రానున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేయడం, మరోపక్క చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బీజేపీ కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలపై కూడా ఈరోజు బీజేపీ నేతలు విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు కూడా చేసే అవకాశం ఉంది. ఇది రాజమండ్రి హోటల్ మంజీరాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించిన పరిస్థితి.